అసత్యపు ప్రకటనలు చేయడం, అబద్ధపు. నిర్మల్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ పట్టిమ సమర్థతకు నిదర్శనమని ఇన్ఛార్జి కూచీరరావు అన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో 128 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 60 మంది సర్పంచులు, 19 మంది స్వతంత్రులు విజయం సాధించారన్నారు. మిగతా 49 మందిలో టీఆర్ఎస్, బీజేపీ సర్పంచులు ఎంతమంది ఉన్నారో వారిని ప్రకటించాలని అన్నారు. అబద్ధపు మాటలకు అలవాటు పడ్డ బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి 80 స్థానాలు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వల్ల 60 స్థానాల్లో విజయం సాధించింది. 60 స్థానాల్లో విజయం సాధించడం, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలవడం జరిగింది. 60 కాంగ్రెస్ పార్టీ, 19 ఇండిపెండెంట్లు, మిగతా 49లో బీఆర్ఎస్ను, బీజేపీను వాళ్ళు లెక్క తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితి ఈ రకంగా ఉంటే అబద్ధపు మాటలకు అలవాటు పడినటువంటి సండే ఎమ్మెల్యే, గతంలో ఇవాళ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు 80 స్థానాలు గెలిచినామని అసత్యపు ప్రకటనలు చేయడం, అబద్ధపు ప్రకటనలు చేసి ఆయనకున్నటువంటి బీజేఎల్పీ హోదాతోని రాష్ట్ర స్థాయి మీడియాను ఆకర్షించి తప్పుడు ప్రచారాలు చేసుకోవడము, నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యంలో తప్పుడు ప్రచారం చేసుకోవడము చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది ఒక ఆత్మహత్య సదృశ్యమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేయడం ఖాయమని, జిల్లా పరిషత్ పై కూడా కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసినారు. ముఖ్య నాయకులకు మండల పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని నమ్ముతూ మరి స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలవడం కోసం చొరవ చూపుతున్నారు, ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. వారికి మేము అన్ని విషయాలను ఆలోచన చేసి ఎవరెవరిని చేసుకోవాలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ, గ్రామ పంచాయతీ స్థానాల్లో మరి కాంగ్రెస్ పార్టీ వల్ల